సేవాలాల్ బంజారా భవన్ చూసుకుంటే చాలా పెద్దగా అయితే కనిపిస్తుంది. మొత్తం ఎంట్రన్స్లో మొత్తం గ్లాస్తో అయితే ఉంది. బంజారా కల్చర్ వాల్ పెయింటింగ్. జై సేవాలాల్ మహారాజ్, జై జై సేవాలాల్ మహారాజ్. విఐపి లాంజ్ చాలా సూపర్గా అయితే ఉంది. పైన చూసుకుంటే సెంట్రల్ ఏసీ. జై సేవాలాల్, జై శ్రీ జగదంబ మాతాకి జై. హర హర్ మహాదేవ్, శంభో శంకర, జై శ్రీరామ్. హే హై గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భద్రాద్రి కుర్రోడు. నేను మీ తెలుగు ట్రావెలర్ పండు రాథోడ్. ఈ రోజు అయితే మన హైదరాబాద్ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 10లో అయితే హాయ్ అన్న పొద్దునే మనకైతే ఒక అన్న అయితే కలిసిండు. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 10లో బంజారా సేవాలాల్ బంజారా భవన్ అని చెప్పి కొత్తగా అయితే నిర్మించారు. ఈ వీడియో ఇలాగే కంటిన్యూగా అయితే చూడండి, చాలా మంచిగా అయితే ఉన్నది, ఎక్కడ స్కిప్ చేయకండి. చాలా పెద్దగా అయితే కనిపిస్తుంది. మొత్తం ఎంట్రన్స్లో మొత్తం గ్లాస్తో అయితే ఉంది. మనకి ఇలా పెద్ద పెద్ద పిల్లర్లు చూడండి ఉన్నాయో, 1 2 3 4 5 6 7 పిల్లర్స్ అయితే ఉన్నాయి. పైన చూసుకుంటే సేవాలాల్ బంజారా భవన్ చాలా మంచిగా అయితే ఉంది. థీము కింద బ్యాంక్ హెటాలు, ఇక్కడ ఫంక్షన్ మీటింగ్స్ గట్టా మొత్తం ఏడైతే జరుగుతాయి. మనం ఫస్ట్ ఇలా పైకి అయితే వెళ్దాం స్టెప్స్ ఎక్కి. ఎంట్రన్స్లో మాత్రం మనకి మన బంజారా కల్చర్ ఎలా ఉంటుంది ఏందని మొత్తం అయితే గోడ మీద వాల్ పెయింటింగ్ అయితే ఉంటుంది. చూడండి ఎలా ఉందో. ఇక్కడ నుంచి ఇంకా చాలా మంచిగా అయితే కనిపిస్తుంది. కరెక్ట్ మనము ఎంట్రన్స్లో అయితే ఉన్నాము. ఇదంతా స్టెప్స్ చూసుకోండి ఫ్రెండ్స్, ఇదంతా స్టెప్స్. మనం పైకి అయితే వెళ్దాము, లోపల చూపిస్తా. మార్ బంజారా భయ్యా కూర్చో సే ఆనొచ్చు ఓకే. మా అయితే ఆజ్ ఆమ్నర్ బంజారా భవన్ దేకిన అయితే అయ్యొచ్చు. హాల్ అయితే ఇలా అయితే ఉంటుంది. ఎంట్రన్స్లో ఇలా పైకి కూడా వెళ్ళొచ్చు. దీని వెనకాల కూడా పెద్ద హాల్ అయితే ఉంటుంది. మనకి ఎంట్రన్స్లోనే సేవాలాల్ మహారాజ్ గారి విగ్రహం కూడా ఉంది. ఇటు రైట్ సైడ్ చూసుకుంటే బంజారా బిడ్డలు అప్పుడు ఎలా బతికేటోళ్ళు, వాళ్ళ కల్చర్ ఏందనేది పెద్ద వాల్ పెయింటింగ్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇటు చూసుకుంటే ఇక్కడ వాంకిడి, బలియా ప్లస్ మిగతా ఉంటాయి కదా, హాస్లీ అని చెప్పి మిగతా అన్నీ ఇక్కడైతే ఇలా గోడల మీద అయితే స్టిక్ అయితే చేశారు. చూడండి ఫ్రెండ్స్ ఎంత మంచిగా అయితే ఉన్నాయి. ప్రజెంట్లీ ఇవన్నీ మా నాయనమ్మ దగ్గర కూడా ఉన్నాయి, మా దాది దగ్గర అయితే ఉన్నాయి. చూడండి అన్నీ ఉన్నాయి. అయితే ఈ కల్చర్ ఏంటంటే ఉన్నన్ని రోజులు ఉన్నది. అప్పుడైతే వాళ్ళు బాగానే ఈ డ్రెస్ అయితే వేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే కల్చర్ మొత్తం మారిపోయింది కాబట్టి ఈ డ్రెస్సులు అయితే ఎవ్వరు వేసుకోవట్లేదు, అమ్మాయిలు కూడా. ఇక్కడ మనం కింద చూసుకుంటే 2 మ్యూజియంస్ అయితే ఉన్నాయి, చిన్న చిన్న మ్యూజియము. ఇది వచ్చేసేమో బంజారా కల్చర్ వాళ్ళ వేషధారణ ఎలా ఉంటుంది ఏందని చెప్పి ఇదొక రూమ్. ఇది వచ్చేసేమో బంజారా వాళ్ళ పెయింటింగ్స్ వాళ్ళు మీకు చూపిస్తాను. ఇక్కడ నుంచి చూస్తే అర్థమవుతుంది. దీనికి ప్రజెంట్లీ లాక్ అయితే వేసేసారు, పర్మిషన్ లేదు మనకి లోపలికి వెళ్ళడానికి. కనబడుతుంది కదా, ఇదంతా వాల్ పెయింటింగ్ ఏరియా. ఈ రూమ్లో వచ్చేసి వాళ్ళ డ్రెస్ కల్చర్ ఎలా ఉంటుంది ఏందని ఇప్పుడు నేను పైన గోడల మీద చూపించాను కదా, అవన్నీ దీంట్లో అయితే డిస్ప్లే అయితే చేశారు. ఇది అద్దం ఉండడం వల్ల కొంచెం క్లారిటీగా అయితే కనిపించట్లే. ఇక్కడ సార్ వాళ్ళు అయితే మనకి ఎంట్రన్స్ వరకు, హాల్ వరకు అయితే పర్మిషన్ అయితే ఇచ్చారు, లోపలికి అయితే పర్మిషన్ అయితే ఇవ్వలేదు. ఇది ఫ్రెండ్స్ ఎంట్రన్స్లో చూసుకుంటే మనకైతే ఇలా అయితే ఉంటుంది. అయితే మనకి ఈ బంజారా భవన్ సేవాలాల్ భవన్ ఉంది కదా, దాని నమూనా కూడా ఇక్కడైతే ఉంది, చూపిస్తాను. ఇది కొంచెం చూడండి, దాని నమూనా. అంటే ఈ బంజారా భవన్ కట్టక ముందు ఇలా వాళ్ళైతే నమూనా ఒక ప్లానింగ్ అయితే వేసుకున్నారు. మనకు కూడా ఇప్పుడు నేను చూపించా కదా ఎంట్రన్స్లో వచ్చేటప్పుడు సేమ్ ఇలాగే ఉంటుంది. ఇదంతా నమూనా బట్టి దీన్ని అయితే కట్టడం జరిగింది. ఇది ఒక పెద్ద హాల్ టైప్లో అయితే ఉంటుంది. ఇది మనకి లెఫ్ట్ సైడ్ వ్యూ, ఇది వచ్చేసి ఫ్రంట్ సైడ్ వ్యూ. దీటాక భయ్యా अपने బంజారా కల్చర్ వాల్ పెయింటింగ్ అయితే మన బంజారా సేవాలాల్ భవన్ అయితే సార్. ఈ వాల్ పెయింటింగ్ అయితే సూపర్ సార్, దిగాను మాత్రం ఘోరంగా దిగారు సార్. దేకో ఈసారి మొత్తం ఎంట్రన్స్ अपने సేవాలాల్ బాబు అయితే సేవాలాల్ బాబు ఫోటో అయితే సార్. జై సేవాలాల్ మహారాజ్, జై జై సేవాలాల్ మహారాజ్. ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ సేవాలాల్ గారి విగ్రహం అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసి మీటింగ్ హాల్కి అయితే వెళ్దాము. ఏమైనా పెద్ద మీటింగ్స్ జరిగితే ఈ హాల్లో అయితే జరగడం అయితే జరుగుతుంది. ఇది వచ్చేసి ఎంట్రన్స్, చూసారు కదా. ఎంట్రన్స్ లోపలికి వచ్చేసరికి మీటింగ్ హాల్ అయితే చాలా పెద్దగా అయితే ఉంది. దగ్గర దీంట్లో సిట్టింగ్ 2000 మంది వరకు అయితే మనం అయితే కూర్చోవచ్చు. చూడండి ఎన్ని చైర్లు ఉన్నాయో. మన బంజారా కల్చర్స్ ఏమైనా మీటింగ్ జరిగినాయి అనుకో, దీంట్లోనే అయితే మీటింగ్ అయితే జరుగుతాయి. పెద్ద పెద్ద ఆఫీసర్స్ ఎక్కడెక్కడో చాలా మంది అయితే ఇక్కడికైతే వస్తారు. ప్రజెంట్లీ నేనైతే మీకు సిట్టింగ్ గురించి అయితే చూపిస్తాను కదా. నా బ్యాక్గ్రౌండ్ చూస్తే మీటింగ్ స్టేజ్ అయితే మీకు చూపిస్తాను. చూడండి గైస్, అబ్బా
ఎంత పెద్దగా ఉందో. ఇక్కడ వచ్చేసి మన జగదంబ మాత అమ్మవారి ఫోటో అయితే ఉంది. ఇక్కడ వచ్చేస్తే సేవాలాల్ మహారాజ్ గారి ఫోటో అయితే ఉంది. ఇది ఒక పెద్ద హాల్, సేవాలాల్ బంజారా భవన్. అందుకనే దీనికి సేవాలాల్ బంజారా భవన్ అని చెప్పి పేరు అయితే పెట్టారు. ఇక్కడ నుంచి చూస్తే చాలా మంచిగా అయితే కనిపిస్తుంది. 2000 మంది కెపాసిటీ గల సిట్టింగ్ ఏరియా ఇది. పైన చూసుకుంటే సీలింగు, సెంట్రల్ ఏసీ, లైట్లతో మాత్రం సూపర్ ఉంది. ఏమైనా మీటింగ్లు కానీ ఏమైనా ఉంటే ఇక్కడ వచ్చి మనమైతే బుక్ చేసుకోవచ్చు. బుక్ చేసుకొని ఇక్కడ బంజారా భవన్లో అయితే మనమైతే మీటింగ్స్ అయితే కండక్ట్ అయితే చేసుకోవచ్చు. సేవాలాల్ బంజారా భవన్ చాలా మంచిగా క్లీన్గా నీట్గా అయితే మెయింటైన్ అయితే చేస్తున్నారు. చూడండి గైస్, ఎవరైనా హైదరాబాద్ వస్తే తప్పకుండా ఈ బంజారా సేవాలాల్ భవన్ అయితే విజిట్ అయితే చేయండి. ఇక్కడ నుంచి ఫ్రేమ్ మొత్తం చాలా మంచిగా అయితే కనిపిస్తుంది. ఏ మీటింగ్ జరిగినా కూడా అందరికీ ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా క్లియర్గా మనకైతే సౌండ్ అయితే వినిపిస్తుంది. ఎందుకంటే మొత్తం క్లోజ్, ఇది ఒక సినిమా హాల్ టైప్లో అయితే ఉంటుంది. పైన చూసుకుంటే 3 స్పీకర్స్ అయితే ఉన్నాయి, కనబడుతున్నాయి కదా. ఏ మీటింగ్ జరిగినా ఏ స్పీచ్ ఇచ్చినా చాలా క్లియర్ అండ్ కట్గా అయితే వినిపిస్తుంది మనకి. చూసుకుంటే మనకి లెఫ్ట్ సైడ్ వాల్ ఉన్నాయి కదా, వాల్ మీద అయితే చిన్న చిన్న పెయింటింగ్ ఫొటోస్ అయితే ఉన్నాయి. ఇదిగో కనిపిస్తున్నాయి కదా, చిన్న చిన్న పెయింటింగ్ ఫొటోస్ అయితే ఉన్నాయి. ఇటు రైట్ సైడ్ చూసుకుంటే కూడా పెయింటింగ్ ఫొటోస్ అయితే ఉన్నాయి. ఏమైనా మీటింగ్స్ అయినా సరే, ఏమైనా పెళ్ళిళ్ళ ఫంక్షన్ అయినా సరే మనం ముందే వచ్చి బుక్ చేసుకుంటే మనకి ఇలా చాలా ప్రశాంతంగా అయితే ఉంటుంది. ఎలాంటి డిస్టర్బెన్స్ అయితే ఉండదు. మనం ఏంటంటే ఫంక్షన్ జరిగే ముందే వచ్చేసి మనం అయితే బుక్ చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే చాలా మంది వస్తారు బుక్ చేసుకోవడానికి. ఇది ఒక మంచి స్పాట్ అయింది. ఇప్పుడు ఫంక్షన్ హాల్ అయినా సరే, మీటింగ్ అయినా సరే, ప్రజెంట్లో రూల్ చేస్తున్న పార్టీ వాళ్ళు కూడా పార్టీ మీటింగ్స్ అయితే ఇక్కడైతే జరుపుకోవడం అయితే జరుగుతుంది. మనమైతే ఇప్పుడు కిందకి వెళ్దాం. ఇదంతా డైనింగ్ ఏరియా, ఇదంతా డైనింగ్ ఏరియా చాలా పెద్దది. ఇక్కడ వచ్చేసి మనకి వాష్రూమ్ ఫెసిలిటీస్ కూడా అయితే ఉన్నాయి. ఇది వచ్చేసేమో జెంట్స్ వాష్రూమ్, ఇది వచ్చేసేమో లేడీస్ వాష్రూమ్. అక్కడ వచ్చేసి కనిపిస్తుంది కదా 2 డోర్స్, అది వచ్చేసేమో కిచెన్ ఏరియా. చూసుకుంటే చాలా స్పేసియస్గా చాలా పెద్దగా అయితే ఉంది. 1200 మంది ఒకేసారి అయితే ఈ డైనింగ్ హాల్లో అయితే మనమైతే అన్నం తినేసి లెగవచ్చు. ఫ్యాన్లు చూడండి ఎన్ని ఫ్యాన్లు ఉన్నాయో, వరుసగా ఉన్నాయి ఫ్యాన్లు. బాబాయ్ గారు ఇక్కడ సెక్యూరిటీ. హాయ్ బాబాయ్. మనకైతే బాబాయ్ గారు అయితే మొత్తం అయితే చూపించడం జరుగుతుంది. లిఫ్ట్ అయితే ఇక్కడ మనకి లిఫ్ట్ ఫెసిలిటీస్ కూడా ఉంది. పైకి ఎవరైనా ఏజ్ బాగా ఉంటారు కదా, నడవలేకపోతే లిఫ్ట్ ఎక్కి మనం పై కూడా వెళ్ళొచ్చు. మనకి ఇక్కడ పక్కనే విఐపి లాంజ్ కూడా ఉంది. ఇది వచ్చేసి విఐపి లాంజ్ కనిపిస్తుంది కదా, విఐపి లాంజ్ అని చెప్పి పెద్ద పెద్ద ఆఫీసర్స్ లేకపోతే పార్టీ వాళ్ళు వస్తారు కదా, వాళ్ళ కోసం ఒక విఐపి లాంజ్. హెచ్పి లాంజ్ లోపలికైతే వెళ్దాము. చూడండి విఐపి లాంజ్ చాలా సూపర్గా అయితే ఉంది. పైన చూసుకుంటే సెంట్రల్ ఏసీ, 2 సెంట్రల్ ఏసీ అయితే ఉన్నాయి. మనకి ఎంట్రన్స్లోనే సోఫా కూడా ఉంది. ఆఫీసర్స్ వస్తారు కాబట్టి ఈ సేవాలాల్ బంజారా భవన్ చూసుకోవడానికి బుక్ చేసుకోవడానికి వాళ్ళకైతే మనమైతే మంచి మర్యాదలు చేపట్టాలి కాబట్టి మంచి డైనింగ్ ఏరియా. ఇది వచ్చేసేమో టాయిలెట్స్, అటాచ్ బాత్రూమ్స్ అయితే మనకైతే ఉంటాయి. మనకి రూమ్ చూసుకుంటే ఏకదమ్ ఉంది. విఐపి లాంజ్ లోపల కూడా ఒక లిఫ్ట్ అయితే ఉంది, కనిపిస్తుంది కదా. బయట ఒక లిఫ్ట్, లోపల ఒక లిఫ్ట్. ఇక్కడ నుంచి మనం డైరెక్ట్గా ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్ళిపోవచ్చు. మనం ఇందాక చూసాం కదా, మొత్తం ఆర్ట్ గ్యాలరీ, మ్యూజియము అంతా చూసినాం కదా, డైరెక్ట్ ఆడికైతే వెళ్ళిపోవచ్చు. నాకైతే నచ్చింది మన సేవాలాల్ బంజారా భవన్. भाइयों डिटो चको अपने सेवालाल बंजारा भवन बंजारा हिल्स रोड नंबर 10 అయితే కచేరీ ఫంక్షన్స్ గానీ కచేరీ మీటింగ్స్ ఇరతోయి తమ అయితే హైదరాబాద్ చోన ప్రజలు अपने తెలంగాణ ఆంధ్ర చోన ప్రతి ఒక్కళ్ళు అయితే యాపనాలర్ కారతో ఎత్తాన్ మంచిగా బుక్కర్ లో చాలా మోట్ బంజారా భవన్ सेवालाल भवन అయితే चाहिए देखो मारलार అయితే ఈ మొత్తం డైనింగ్ ఏరియా ఉంచైతే अपन वाया गाने का मीटिंग है ना उनसे करला कला मध्यकाल का फलते में उनसे कर लेन मीटिंग हेट आने दिला खैर एरिया अवड़ी भले फ्यान ले देखो अपने आकाश में पिट पिट अक्कू पड़को अतर फ्यान అయితే దిగారి సార్ ఫ్యాన్లు అయితే బొచ్చాడు సార్ స్పేషియస్గా అయితే సార్ మంచిగా రెయిన్ కూడా అయితే సార్ చూశారు కదా చాలా మంచిగా అయితే ఉంది మనం పైన ఇందాక చూసాం అక్కడ మీటింగ్ పెళ్లి ఏరియా మొత్తం అయిన తర్వాత కింద వచ్చేసి మనము తినడానికి అయితే ఈ ఏరియా అయితే ఉంది జై సేవాలాల్ జై శ్రీ జగదంబ మాతాకి జై हर हर महादेव शंभो शंकर जय श्रीराम ఈ సేవాలాల్ బంజారా భవన్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా లోపల చూసుకుంటే ఎంట్రన్స్ లో మొత్తం బంజారా కల్చర్ ఎలా ఉండేది అనేది గోడల మీద వాల్ పెయింటింగ్ అయితే ఉంది మన సేవాలాల్ గారి విగ్రహం అయితే ఉంది సేవాలాల్ మహారాజ్ గారి విగ్రహం అయితే ఉంది నాకైతే మంచిగా అయితే నచ్చింది ఎంట్రన్స్ లో మీరు ఎవరైనా హైదరాబాద్ లో ఫంక్షన్ అయినా సరే పార్టీ మీటింగ్ అయినా సరే జరుపుకోవాలనుకుంటే మన బంజారా సేవాలాల్ భవన్ కి అయితే వచ్చి జరుపుకోవచ్చు చాలా మంచిగా అయితే ఉంది ఓకే మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా మన ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన గంట సింబల్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఓకే మరి ఉంటా మరొక వీడియో అయితే మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ నా బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే ఇగో పైన ఉన్న పేరు అద్దం మీద అయితే పడుతుంది సేవాలాల్ బంజారా భవన్ అని చెప్పి ఓకే మరి బాయ్ బాయ్